అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేయాలని అనుకుంటున్నాం. ఈ జిల్లాలో మెడికల్ కాలేజ్ గత ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నూతనంగా వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్ఎంసీకి లేఖ రాసింది. ఈ జిల్లాలో మెడికల్ కాలేజు నిర్వహణ సాధ్యం కాదు అనేసి లేఖ రాశారు. ఇప్పటికే ఈ జిల్లాలో చాలా వెనుకబాటు ఉంది, కరువుతో ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి తరుణంలో ఈ జిల్లాలో పేద విద్యార్థులకి, మధ్యతరగతి విద్యార్థులు చదువుకోవడానికి మెడికల్ కాలేజ్ గత ప్రభుత్వం తీసుకొస్తే ఈ ప్రభుత్వం నిర్వహించలేదనేసి చాలా దుర్మార్గం. వెంటనే ఈ మెడికల్ కాలేజ్ జిల్లాలో కొనసాగించాలని మహాసభ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. వాటితో పాటు ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఒత్తిడితో ఫీజులు చెల్లించలేక నారాయణ అలాగే చైతన్య కళాశాలలో చదువుతున్న విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇంతవరకు ప్రస్తావన చేయలేదు. కనీసం మాట వరుసకు కూడా మాట్లాడిన పరిస్థితి రోజు ఉంది. ఇప్పటికైనా చైతన్య నారాయణ కళాశాల పైన ఆత్మహత్యల కోసం విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు మాట్లాడాలి, వాళ్ళకి ఆదుకోవాలి. ఇప్పటికైనా కార్పొరేట్ సెక్టర్ పైన చర్యలు తీసుకోవాలి, క్రిమినల్ కేసులను నమోదు చేయాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుంది. ఇప్పటికీ కనీసం లోకేష్ గారు మాట్లాడని పరిస్థితి, ఇది చాలా దుర్మార్గం. ఇప్పటికైనా ఒత్తిడి తగ్గించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే నూతన విద్యా విధానం పేరుతో యూజీసీ గైడ్లైన్స్ 2025 ప్రకారం యూనివర్సిటీ వీసీల నియామకాలు రాష్ట్ర ప్రభుత్వం లేకుండా కేంద్ర ప్రభుత్వం అలాగే గవర్నర్ చేతుల్లో తీసుకొచ్చింది. ఇలా తీసుకొస్తే రాష్ట్ర హక్కులు కోల్పోయే అవకాశం ఉంది, స్వతంత్రం కోల్పోయే అవకాశం ఉంటుంది. కేరళ అసెంబ్లీలో తీర్మానం చేసింది యూజీసీ నామ్స్ వ్యతిరేకిస్తున్నట్టు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా యూనివర్సిటీ హక్కుల కోసం కాపాడడం కోసం తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇప్పటికీ చాలామంది విద్యార్థులకి 3,500 కోట్ల రియంబర్స్మెంట్ బకాయి ఉంది. ప్రభుత్వం ప్రకటిస్తుంది ఎవరి నుండి ఫీజులు తీసుకోవద్దని, కానీ గ్రౌండ్ లెవెల్లో కళాశాల విద్యార్థులు 1వ తేదీ నుండి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ స్టార్ట్ అవుతున్నాయి. ఫీజులు ఒత్తిడి గురవుతున్నారు, మానసిక గురవుతున్నారు. కానీ ఇప్పటికైనా కళాశాల యజమానికి బకాయిలు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి. ఈ విద్యా సంవత్సరం తల్లికి వందనం ఇస్తామని చెప్పారు, ఇప్పటికి కూడా నామ్స్ చేసే పరిస్థితి లేదు. ఈ విద్యా సంవత్సరం రియంబర్స్మెంట్ కోసం దాఖలు చేసే పరిస్థితి లేదు. ఈరోజు కడప జిల్లా 28వ జిల్లా మహాసభ సందర్భంగా ఈరోజు మేము యూట్యూబ్ భవన్లో నిర్వహించుకున్నాము. ఈరోజు ఏదైతే ఈ యొక్క మహాసభ సందర్భంగా జిల్లాలోని ఉన్నటువంటి విద్యారంగ సమస్య, అలాగే ఉన్నటువంటి నిరుద్యోగులు కూడా ఓట్లు వేస్తేనే మీరు అధికారంలోకి వచ్చింది. అలాంటప్పుడు మీరు విద్యార్థుల పైన కానీ విద్యార్థి తల్లిదండ్రుల పైన ఎందుకొని ఇట్లా వ్యవహరిస్తున్నారని చెప్పేసి మేము సూటిగా అడుగుతున్నాం. ఎప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒకటే కళ్ళు తెరుచుకొని చూడాలి. ఏ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యారంగ సమస్యలపైన వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ, అదే మొన్న 3 రోజుల క్రితం ఏదైతే జరిగిన నారాయణ విద్యా సంస్థల మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.